అదేవిధంగా ఈ ప్రాంతంలో మా లంబాడి సోదరులు ఎక్కువ మంది. మేము పక్కల్లే అచ్చంపేట కల్వకుర్తి మీకు ఆనుకునే ఉంటామే. అక్కడిక్కడ ఎక్కడి నుంచో రాలే. గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే దేవరకొండతో మాకు సంబంధాలు ఉన్నాయి. గడ్డంపల్లి నారాయణ రెడ్డి అంటే ఎవరో కాదు, కుందూరు జయవీర్ రెడ్డి గారి తాత, జానారెడ్డి గారు మామ కోటల్లో జానారెడ్డి గారు పెద్ద లీడర్ అయినరు. ఈరోజు ఈ దేవరకొండకు ఒకప్పుడు గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసింది. వారితో మాకున్న సుదీర్ఘమైన బంధుత్వాలు, దేవరకొండ ప్రజలతో ఇక్కడ ఉండే చాలా ఊర్లతో మాకు సంబంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో లంబాడి సోదరులు అత్యధికంగా ఉంటారు. గా పక్కనే మా వంశీకృష్ణ ఉన్నాడు. మీకు తెలుసా అచ్చంపేటల మధ్యమాడుగా హనుమాన్ల దగ్గరికి హనుమాన్ మీరు మాల వేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మా గిరిజనుల సోదరులు చాలా మంది పోతారు. అందుకే ఒక మంచి ఆలోచనతోని పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే అతిపెద్దదైన సేవాలాల్ మహారాజు విగ్రహాన్ని మనం మధ్యమడుగులో పెట్టుకుందాం. ఎందుకంటే శ్రీశైలం పోవాలంటే సేవాలాల్ మహారాజును దర్శించుకున్నాకనే శ్రీశైలం పోయేటట్టు ఒక పుణ్యక్షేత్రంగా మధ్యమడుగును అభివృద్ధి చేసుకుందాం. ఈ ప్రాంతం నుంచి కూడా గిరిజన సోదరులు మధ్యమడుగుకు వస్తూ ఉంటారు. మధ్యమడుగులో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని కూడా మనం పెట్టుకుందాం. అందుకే మిత్రులారా, ఇవాళ నాది ఒకటే మాట, 10 ఏళ్ళు నష్టపోయినాం, 10 ఏళ్ళు కష్టపడ్డాం, 10 ఏళ్ళు మోసపోయినాం. నమ్మించి నట్టేట ముంచినోడు ఒకవైపు, నమ్ముకున్నోళ్లకు నిలబడి పనిచేసే వాళ్ళు ఇంకొక వైపు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలేందో, తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలో, తెలంగాణలో సంక్షేమ పథకాలు ఎవరికి చెందాలో సంపూర్ణమైన అవగాహన ఉన్న మన ప్రభుత్వం డిసెంబర్ 8, 9 నాడు మీ కూతవేటు దూరంలో మహేశ్వరంలో ఈనాడు మనము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం. ప్రపంచ దేశాల నుంచి 100 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. మన తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, మన తెలంగాణలో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో ఇవాళ మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు దేశానికి ఆదర్శంగా వరి పంటలో దేశంలో నెంబర్ 1, శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలో నెంబర్ 1, గంజాయి డ్రగ్స్ ను అణచివేయడంలో దేశంలో నెంబర్ 1, ఇవాళ విద్యలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1, వైద్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచింది. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తాం. ఈ రోజు తెలంగాణని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. దేవరకొండ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని తెలియజేస్తూ తొందరలోనే అడ్లూరి లక్ష్మణ్ సీతక్కను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ నియోజకవర్గంలో సమీక్ష సమావేశానికి పంపిస్తా. ఏమేమి కావాలనో అంచనాలు వేసి దేవరకొండకు అందిస్తా. మీరు ఎవళ్ళ వేళలా ఇదే విధంగా అండగా నిలబడండి. బాలు నాయకుని గెలిపిస్తూనే ఉండండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. అయ్యా మా బాలు చెప్తున్నాడు, సార్ సర్పంచులను మంచోళ్ళని చేయరు సార్, లేకపోతే సతాయిస్తారు, కాళ్ళలో కట్టె పెడతారని. నేను కూడా చెప్తున్నా, క్వార్టర్కో హాఫ్కో ఫుల్కో మాటలు చెప్పడానికి ఓటు వేయకండి. కొంతమంది పొంకనాల పోషకాలు ఉంటారు ఊర్లలో, 3 ఎడ్లు 36 దొడ్లు నేను మనకు చెప్తారు. నమ్మి పోసపోతే నష్టపోతాం. మంచోళ్ళని సర్పంచులకు ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఎమ్మెల్యేకు సహకరించేటోళ్ళని ఎన్నుకోండి. అప్పుడే మీ ఊరికి రోడ్డు వస్తుంది, గుడి వస్తుంది, బడి వస్తుంది, తాగనిక నీళ్ళు వస్తాయి, రైతు రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా వస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. మా అక్కలకి ఇంకా కొంతమందికి ఇందిరమ్మ చీరలు రాలేదని నాకు తెలిసింది. మా బాలు నాయకు మా వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఏ ఒక్క ఆడబిడ్డ కూడా చీర రాలేదంటే ఎవరిని మా బాలు నాయకుతో సహా మీ ఇంటికాడికి పంపించి మీ చీర మీ ఇంటికి పంపిస్తాక్క. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు మీ ఇంటికాడికి తెచ్చిచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. ఆ పక్కన మా అక్కలందరూ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఎట్లా కలకలలాడుతురో చూడు, పండుగ పూట ఉన్నట్టు. ఇందిరమ్మ చీర ఆడబిడ్డకు సారే.
ఎప్పుడైనా మీ సోదరుడిగా ఆడబిడ్డలకు పండుగ పూట చీర పెట్టి సార పండుగ చేయాలని నాడు నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఆడబిడ్డకు చీర పంపిణీ, చీర వస్తుంది. ఇందిరమ్మ చీర కట్టుకోండి, సర్పంచ్కు ఓటేయండి. మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ముఖ్యమంత్రి గారికి పూర్ణ కలశాన్ని ఎమ్మెల్యే గారు అందజేస్తారు. ఇది మన దేవరకొండ కోట గోడ మీద ఉన్నది. పూర్ణ కలశం 14వ శతాబ్దం నాటి చిహ్నం. అది వర్తమాన తెలంగాణ మరింత అభ్యుదయ పథంలో సాగాలని ఇక్కడ వెలిసి ఉన్న దేవతల ఆశీస్సులు అందుకుంటూ ఇప్పుడు మెప్మా దేవరకొండ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా లబ్ధిదారులకు అందజేస్తున్న చెక్ అందుతోంది. 11,33,46,000 రూపాయల చెక్ ఆనరబుల్ సీఎం గారు అందజేస్తున్నారు మెప్మా లబ్ధిదారులకి. తెలంగాణ రాష్ట్ర వర్తమాన అభ్యుదయ యాత్రకు నూతన దిక్సూచి చూపుతోన్న ముఖ్యమంత్రి గారికి శుభ సంకేతంగా పూర్ణ కలశం జ్ఞాపిక అందజేశారు. పూర్ణ కలశం అంటే సంపూర్ణతకు చిహ్నం. పూర్ణ కలశం అంటే సిరి సంపదలకు ప్రతీక. మంగళానికి మంగళాన్ని జోడించే పవిత్రత యొక్క ప్రతిఫలనం. రజత వర్ణ కాంతులతో